అయితే ఈ విషయాలకింత ప్రాధాన్యత కిష్కింధాకాండంలో ఎందుకు వచ్చేసిందంటే, ఈ ఆలోచనలలో ఏ ఒక్క ఆలోచన బ్రతికుండగా అహంకారాన్ని పక్కన పెట్టి వాలి ఆలోచించి ఉన్నా అసలు ఇన్ని బాధలు కానీ ఇన్ని కష్టాలు కానీ లేవు. అసలు రామాయణం చదివితే బాగా అర్థమయ్యే విషయం ఏమిటంటే, సమస్యలు అని మనిషి అనుకునేటటువంటి సమస్యలలో 95% సమస్యలు మనిషి తనకి తానుగా కల్పించుకున్నవే. అవన్నీ కూడా భగవంతుడి పేరు మీద పెట్టి నాకు ఈశ్వరుడు ఈ సమస్య కల్పించాడు అంటాడు. కానీ 95% స్వబుద్ధి చేత తాను ఏర్పాటు చేసుకున్న సమస్య. తను అత్యాశకి పోయి తన కామము చేత, తన క్రోధము చేత, తన గర్వము చేత, తన అతిశయము చేత అక్కర్లేని ఆలోచనలు చేసి సమస్యల్ని సృష్టించుకొని బాధపడి హాయిగా ఉండవలసిన జీవితాన్ని నిరంతర దుఃఖప్రాయం చేసుకొని ఏడుస్తూ ఆ తర్వాత దీనికి అంతటికీ ఈశ్వరుడు కారణమని ఆయన మాకు అనుకూలించాలని పూజలు చేస్తామన్నాం. ఎంత అమాయకత్వం! నీకు ముందుండవలసిన బుద్ధి ముందు ఉంటే ఈశ్వరుడు సంతోషిస్తాడు, నువ్వు సంతోషంగా ఉంటావు. అది లేకపోతే ఎన్ని ప్రమాదాలు వస్తాయో రామాయణ కావ్యం అద్దం పెట్టి చూపిస్తుంది. బింబం దిద్దుకోవాలనుకోండి, ప్రతిబింబాన్ని చూసి దిద్దుకుంటారు కానీ ప్రతిబింబాన్ని దిద్దరు. నేను ప్రవచనానికి వచ్చే ముందు స్నానం చేసి వచ్చిన తర్వాత బొట్టుందా అని చూసుకోవలసి వస్తే ప్రతిబింబం చూసుకుంటాను అద్దంలో. అద్దంలో కనపడిన ప్రతిబింబానికి బొట్టు పెట్టి ప్రవచనానికి వస్తానా? ప్రతిబింబానికి బొట్టు లేదంటే నేను బొట్టు పెట్టుకుంటే బింబము బొట్టుతో, ప్రతిబింబం కూడా బొట్టుతో కనపడతాయి. బింబాన్ని దిద్దుకోవడానికి ప్రతిబింబం. రామాయణం చదువుకోవడం ఎందుకంటే ఇటువంటి తప్పులు కొనసాగకుండా మనిషి దిద్దుకోవడానికి.